హాయ్ స్టూడెంట్స్, చూడండి ఈరోజు మనం ఆర్ఆర్బి, డిఏఓ, ఎస్ఎస్సి, ఎస్ఐకి చాలా ఇంపార్టెంట్, డిఎస్ఓలకి చాలా ఇంపార్టెంటే. ఓకేనా? అయితే చాలా మంది డిఓ అంటే అడిగారు. ఏం లేదమ్మా, చూడండి చెప్తారు. డిఓ అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, డిఏఓ. ఇది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. గవర్నమెంట్ సెక్టర్స్ లో అకౌంట్స్, జిల్లాకి అకౌంట్స్ ఆఫీసర్స్ ఉంటారు, ఆ పోస్ట్ అనమాట ఇది. దీని క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. చాలా మంది ఎప్పుడు వస్తుందని అడుగుతారు. నోటిఫికేషన్ గురించి నన్ను అడగకూడదు మీరు. అసలు నోటిఫికేషన్ గురించి అడిగేవాడు చదవలేడు. నువ్వు ఈ రోజు నుంచి చదువు ప్రారంభించుకో. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మనకి ఎందుకు చెప్పండి, డైలీ చదువుకో. దీనికి సిలబస్ ఏంటంటే 3 పేపర్స్ ఉండేవి. ఒక పేపరు 3 పేపర్లు. ఒక పేపర్ జిఎస్, గ్రూప్ 2 లెవెల్ జిఎస్ అనమాట. ఇది రెండో పేపర్ ట్రిగ్నోమెట్రీ జామెట్రీ మెన్సురేషన్. ఇది 100. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి, జామెట్రీ, క్షేత్రమితి 100. చూడండి. మూడవది 6th to 10th మ్యాథ్స్, 6th to 10th మ్యాథ్స్ 100. 300 పేపర్ ఇది. ఈ 300కి 275 వస్తే జాబ్ వచ్చేస్తుంది. శాలరీ బేసిక్ 70,000. లాస్ట్ ఇయర్ ఏపీలో తక్కువ పోస్ట్ ఇచ్చాడు. ఓకేనా? ఎప్పుడైనా కావచ్చు. ఇది క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, చాలా ఈజీ. మ్యాథ్స్ బాగా వచ్చేవాడికి. ఎందుకంటే చూడండి, 100, 200 జిఎస్ బాగా చదువుకుంటే చాలు. అయితే ఇది 6th to 10th వరకే సిలబస్. 6th to 10th దాంట్లో నేను ఈ సిలబస్ మొత్తం చెప్తాను అనమాట. ఫ్రీగా డైలీ వస్తుంటుంది అనమాట. నన్ను ఫాలో అయితే సరిపోతుంది అనమాట. కాకపోతే మీరు ఇంకా మేలుకోవట్లేదు. మీరు లాస్ట్లోనే, చివరిలోనే లైక్ ఆర్ డిస్లైక్ కొట్టండి అనమాట. అలాగైతే నేను చెప్తాను, లేకపోతే నేను చెప్పలేను అనమాట. అది డైలీ చెప్తాను ఈ సిలబస్. ఆర్ఆర్బికి సిలబస్ ఇదే ఉంటుంది, ఎస్ఎస్సికి ఇదే ఉంటుంది, ఎస్సీకి ఇదే ఉంటుంది. అంత సిలబస్ అంతా మీకు చెప్తాను. లో లెవెల్ కాదు, హై లెవెల్ కిరణ్ ప్రకాశ్ అని చెప్తున్నాను. చూడండి, ఈ బుక్ అల్లా చెప్తాను. ఈ బుక్ అంతా టోటల్ ఈ బుక్ అలా చెప్తాను. ఓకేనా? అలాగా 6th to 10th మ్యాథ్స్ అంతా చెప్తాను. హై లెవెల్ చెప్తాను. నాకు 31 years ఎక్స్పీరియన్స్, 1986 నుండి చెప్తున్నాను. ఇప్పుడు ఒకడు అడుగుతాడు, మరి మీకు ఇది ఈజీ కదా, మీరు ఎందుకు రాయలేదు అని అడుగుతాడు. నాకు ఈజీయే. ఇవి 200 పెట్టగల. నాదే సిలబస్ అంతా మొత్తం. మ్యాథ్స్ అంటే టెక్నోమెట్రీ, ఆల్జీబ్రా కాదు. 6th to 10th మ్యాథ్స్ ఉంటుంది. అంటే ఏంటి? స్టేట్మెంట్స్ ఉంటాయి, సెట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, బైనామియల్ థియరం ఉంటుంది, పాలినామియల్స్ ఉంటాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటుంది, లీనియర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, తర్వాత లిమిట్స్ ఉంటుంది, తర్వాత ప్రోగ్రెషన్స్ ఉంటుంది, మొత్తం జామెట్రీ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది, మ్యాట్రిసెస్ ఉంటాయి, సర్డ్స్ ఉంటుంది, ఇండిసిస్ ఉంటుంది, లాగరిథమ్స్ ఉంటుంది, తర్వాత పెర్మిటేషన్ కాంబినేషన్స్ ఉంటుంది, ప్రాబబిలిటీ ఉంటుంది, తర్వాత అర్థమెటిక్ మొత్తం ఉంటుంది. ఈ పేపర్లో, రెండో పేపర్లో, ఒక పేపర్లో అర్థమెటిక్ మొత్తం ఉంటుంది. మొత్తం అర్థమెటిక్ అలా ఉంటుంది. మెన్సురేషన్ ఉంటుంది. అన్ని చాప్టర్లు నేను చాలా ఫాస్ట్ పెట్టగలను. అయితే మరి మీరెందుకు రాయాలని అడుగుతాను, డౌట్ వస్తుంది. కాకపోతే నేను 1986లో ఇంటర్మీడియట్, అక్కడ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు చాలా భేదవాన్ని అనమాట. 2 రూపాయలు కూలి పనికి వెళ్ళేవాడిని. నేను మా మదర్ వెళ్ళేవాళ్ళని. నాకు 5 చెల్లెళ్ళు, ఒక అక్క. నేను మరి అప్పుడు నాకు ఆ బాధ్యతలు ఎక్కువైపోయి కూలి పని చేసుకొని చదువుకోవడం డబ్బులు లేక, చదివించలేక నిన్నప్పుడు ప్రైవేట్లు చెప్పుకునేవాడిని 2 రూపాయలకి. అలా ప్రైవేట్లు చెప్తూ నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నా జీతం 150 రూపాయలు. అలా నాకు 3 ఆడపిల్లలు పుట్టారు. అలా చదువుకోలేక, చదువులు కంటిన్యూ చేయలేక, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేయడం కోసం నేను చదువుకోలేకపోయాను. సరే అంతా బాగా బయటకు వచ్చారంటప్పటికీ నాకు వయసు అయిపోయింది అనమాట.
అందువల్ల నేను చేయలేను. అందుకు మీకు ఏంటంటే మీరు అందరూ ఇదిలో ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ బాగా వచ్చుంటే జిఎస్ చదువుకుంటే జాబ్ పార్టీ ఈజీ అనమాట. డైరెక్ట్ పోస్ట్ అనమాట. ఇది డైరెక్ట్ 70,000 శాలరీ. ఇది పవర్ఫుల్ పోస్ట్ కాదు, పీస్ఫుల్ పోస్ట్ అనమాట. నేను ఎవరు ఏం చేయలేడు. 70,000 జీతం, స్టార్టింగ్ 70,000 అనమాట. నా స్టూడెంట్స్ ఒక 6-7 కుర్రాలు డిఏలు కొట్టారు. వైజాగ్ నేను చెప్పినప్పుడు డిఓ మన ఏపీ తెలంగాణలో డిఓ ఫస్ట్ కోచింగ్ ఇచ్చింది నేనే. ఆ 3 ఇవన్నీ నేనే చెప్పగలను అనమాట. అది చాలా మంది అంటారు నువ్వు తోపేట అంటారు. కాదు, నా సబ్జెక్ట్ ఇది అనమాట. 86 నుంచి నేను చెప్తాను అనమాట ఈ చాప్టర్లు అన్నీ. బైనామియల్ థియరం ఉంది, బైనామియల్ థియరం నేను చెప్తాను, హై లెవెల్ చెప్తాను. బైనామియల్ థియరం ఉంది, బైనామియల్ థియరం ఒక క్వశ్చన్లు ఇస్తాడు. ఎలా చూడండి, బైనామియల్ థియరంలో మనకి సపోజ్ క్వశ్చన్ ఉంటుంది. ఇఫ్ x⁴ x⁴ coefficients in the expansion of 2 plus x/3 whole power n are equal, then find the value of n hundred. 2 plus x/3 whole power n లో x⁴ x⁴ గుణకాలు సమానమైతే n వాల్యూ ఎంత అడుగుతాడు. 10th క్లాస్ ఉంటుంది క్వశ్చన్ ఇది. మరి ఇప్పుడు మనం ఎవరైనా ఏం చేస్తారు, x⁴ కోఎఫిషియెంట్ కడతారు. ఎలాగా చూడండి, nc7 into 2 power n - 7 into 1/3 power 7. nc8 కడతారు. nc8 into 2 power n - 8 into 1/3 power 8 వస్తుంది. ఇది పట్టుకొస్తాం. చూడండి, nc7 ఫార్ములా n into n - 1 into n - 2 so on n - 6 by 7 factorial. ఇదంతా మ్యాథ్స్ వచ్చిన తెలుస్తుంది. 2 power n by 2 power 7 ఇదంతా మ్యాథ్స్ తెలిసినట్టు తెలుస్తుంది. నేను ఇవన్నీ బేసిక్ నుండి చెప్తాను మీకు. నేను ఎంత బేసిక్ ఇచ్చాను మీకు తెలుసు కదా అంటాను. nc8 n into n - 1 n - 2 so on n - 7 by 8 into 7 factorial. తర్వాత 2 power n by 2 power 8 into 1/3 power 8. చూడండి, లెక్కలా లేదు, ఇది బిట్లా లేదు, ఒక లెక్కలాగా ఉంటుంది. n - 7 కదా, n - 6 వరకు వస్తుంది. ఇది n into n - 6 వరకు వస్తుంది. ఈ రెండు పోతాయి. 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ పోతుంది. 2 power 7 2 power ఇది పోతే 2 మిగులుతుంది, ఇది 3 మిగులుతుంది. అప్పుడు 2 power n కూడా పోద్ది. n - 7 by 6 is equal to n - 7 by n minus చూసుకుని చెప్తాను. 8 2 = 6, 8 2 = 16, 16 3 = 48 is equal to 1. n - 7 is equal to 48. n is equal to 55. అది n వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఇలా చేయాలి దీన్ని. మరి చిక్స్ లాగా చేస్తుండే డైరెక్ట్గా. దాని పేరు ఎస్ఎస్ఏ. ఎస్ఎస్ఏ అంటే సింగిల్ స్టెప్ చిక్నాయిడ్. చూడండి, మా వీళ్ళు తంత్రాలు లేవు. n వాల్యూ అడిగినప్పుడు చిక్లా 2 3 6 2 3 6 2 3 6 ఇంటి పెద్దది 6 8 48 ప్లస్ 8 హే 55. దట్ ఇస్ చిక్స్. చిక్లా 2 3 6 6 48 ప్లస్ 7 48 7 ఎంత 55 అనమాట. డైరెక్ట్ అటాక్ ఇచ్చవచ్చు అనమాట. ఇది చిక్స్ లా. ఇదే బైనామియల్ థియరం. బైనామియల్ థియరంలో 5 షార్ట్ కట్స్ ఉంటాయి. టప్ ఆడించవచ్చు, చెప్పచ్చు అనమాట. అది మ్యాథమెటిక్స్ అనమాట. అది మరి ఇటువంటి ఈ బైనామియల్ థియరంలో డిఏఓకి వస్తుంది, డిఎస్సికి వస్తుంది. ఇవన్నీ మీకు ఫ్రీగా చెప్తాను అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో అందువలన ఏంటంటే నేను అదే కొట్టలేకపోయాను నేను. సో ఇప్పుడు నాకు ఏజ్ కూడా అయిపోయింది. సో అందువల్ల మీకు ఏజ్ ఉంది, మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. డిఏఓ కొట్టాలనుకోండి ప్రిపేర్ అవ్వండి. 6th to 10th మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ కూడా చేసుకోండి. జిఎస్ అలా రోజు 5 గంటలు పెట్టుకోండి. వీటికి మ్యాథ్స్కి 5 గంటలు చేసుకుంటూ వస్తుంది. కానీ వీలైతే మీకు మీ స్కూల్లో మీ ఊర్లో ఒక 5 పిల్లలు 6 గంటల 1 7 1 8 1 9 వాళ్ళకి చూసాను చెప్పడం స్టార్ట్ చేయండి. ఊర్లో ఉంటే ఖాళీగా ఉంటే రోజు గంట 5 కలిపితే నీకు మ్యాథ్స్ వచ్చేస్తాయి అనమాట. బుక్స్ బాగా చదవాలి. 6th to 10th బుక్స్ బాగా చదవాలి.
ఓకేనా? రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి వద్దాం. రైట్. ఓకే స్టూడెంట్, చూడండి. ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెకంట్ థీటా 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఎంత అని అడిగాడు. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు మనం చేయగలం, నాన్ మ్యాథ్స్ ఇది కొంచెం భయము. నేను చేస్తాను చూడండి సొల్యూషన్. ఓకే, కాన్సెప్ట్ ముందు ట్రెడిషనల్ 1తో ఇవన్నీ మల్టిప్లై చేయండి అంటే అవన్నీ వచ్చేస్తాయి. 1 ప్లస్ tan థీటా ప్లస్ సీకెంట్ థీటా. కాట్ థీటా చేయండి. కాట్ థీటా ఇంటూ 1 కాట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ ట్యాన్ థీటా 1 ప్లస్ కాట్ అంటే కాస్ట్ బై సైన్, సీకెంట్ అంటే 1 బై కాస్, కాస్ కాకపోతే 1 బై సైన్ అంటే కొసెకంట్ థీటా. మరోసారి చూడండి, దాని అనాలిసిస్ చూసుకోండి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు. కాట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా కదా, ఇక్కడ వేస్తాను. కాట్ అంటే కాస్ట్ బై సైన్, ఇవన్నీ మీకు కాన్సెప్ట్ లో చెప్పాను. కాన్సెప్ట్ లేకనే ఎవడు వెళ్ళొద్దు. సీకెంట్ అంటే 1 బై కాస్, సో 1 బై సైన్ ఈజ్ ఈక్వల్ టు కొసెకంట్ థీటా. 1 బై సైన్ ఈజ్ ఈక్వల్ టు కొసెకంట్ థీటా. సో మనం ఇప్పుడు 1తో మల్టిప్లై చేసాము, కాట్ థీటాతో మల్టిప్లై చేసాము. ఇప్పుడు కొసెకంట్ థీటాతో మల్టిప్లై చేయాలి. మైనస్ కొసెకంట్ థీటా మైనస్ సీకెంట్ థీటా మైనస్, ఇక్కడ చూడండి కొసెకంట్ అంటే అర్థం ఏంటి? 1 బై కాస్, సీకెంట్ అంటే 1 బై, చూసుకోండి కొసెకంట్ థీటా అంటే 1 బై సైన్, సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా. ఈ రెండు మల్టిప్లై చేసేయండి అంటే 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా. ఓకే రైట్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కొసెకంట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. ఓకేనా? చూడండి ఎంత కష్టమో. ఇప్పుడు మైనస్ కొసెకంట్ ప్లస్ కొసెకంట్ పోతుంది, సీకెంట్ సీకెంట్ పోతుంది. 1 ప్లస్ 1 2, tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ ఇది ఉంచండి కొసెకంట్ థీటా కాట్ థీటా. చూడండి అంతా మన కళ్ళు చెమటలు కొమ్ముతానే, ఫాస్ట్ చేయొచ్చు. 2 ప్లస్ కాస్ సైన్ కాస్ ఆర్, సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్, కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్ మైనస్ 1 బై కొసెకంట్ అంటే 1 బై సైన్, అంతే కదా. కొసెకంట్ అంటే 1 బై సైన్, ఇది సీకెంట్ కదా. సీకెంట్ అంటే 1 బై కాస్, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1, ఈ రెండు పోతాయి. ఇంకా ఆన్సర్ 2. ఇలా చేయాలి. హే 2 హే అనుకుంటాం. ఇలా ఇండియాలో ఎవడైనా ఇలాగే చేస్తాడు. మరి చిట్నాడు ఇలా చేస్తాడా? ఎవడైనా ఇలాగే చేస్తారు. మరి చిట్నాడు హే హే దీనికి అంత సీన్ చేయడు. థీటా ఇది కూడా ఒక యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తారు దీంట్లో, అంతే. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీరు ఎవరిని బెట్టమాడకండి, టేబుల్ బాగా నమ్ముకోండి. ఒక 100 బిట్లు మీకు చెప్తాను. ఆల్రెడీ 6వ రోజు 60 అయినాయి, ఇంకా 4 రోజులు 100 బిట్లు వస్తాయి మీకు. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ పెట్టుకోండి, చాలా ఈజీ అయిపోద్ది. ఒకడు అడుగుతాడు 45 ఎందుకు పెట్టాలంటే అది ఈజీ కాబట్టి. కాట్ 45 చూసుకోండి. కాట్ 45 1 ప్లస్ 1 2, కొసెకంట్ 45 √2 బ్యామ్, tan 45 1 ప్లస్ 1 2 ప్లస్ secant 45 √2. మరి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 4 మైనస్ 2. 4 మైనస్ 2 ఈక్వల్ వాట్? 2. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి. ఇఫ్ sin theta by x is equal to cos theta by y, then sin theta minus cos theta ఎంత అడిగాడు. ఇక్కడ మనకి యాంగిల్ పెట్టిన కాదు, ఇది ఈజ్ ఈక్వల్ టు రావాలి కదా. సో ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ లో ఆల్ ఈజ్ ఈక్వల్స్ ఉంటే k అనుకోవాలి. ఆల్ ఈజ్ ఈక్వల్స్ ఉంటే k.
sin theta by x is equal to cos theta by y is equal to 1 by k. అప్పుడు sin theta is equal to x by k, cos theta is equal to y by k. sin square theta plus cos square theta 1 కదా, 1 is equal to x square by k square plus y square by k square. ఈ 1 by k square కామన్ తీసుకోండి. 1 by k square into x square plus y square ఇది పట్టుకొచ్చండి. k square is equal to x square plus y square, మరి k is equal to root of x square plus y square. k వాల్యూ ఇచ్చింది. వాడు అడిగింది sin theta minus cos theta. మరి sin theta is equal to x by k, cos theta is equal to y by k. 1 by k కామన్ తీసుకో, x minus y. బట్ k is equal to root of x square plus y square కదా, అంటే x minus y by root of x square plus y square. That's all. Hey, థర్డ్ ఆప్షన్ అనమాట. చూసారా ఇలా ఉంటుంది. 10th క్లాస్ గుంటలు లెక్కే, 10th క్లాస్ పిల్లలు లెక్కే, కానీ ఎలా ఉంది చూసారా, మాయలు చేస్తుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. రైట్, x is equal to a secant theta cos 5, y is equal to b secant theta sin 5, z is equal to c tan theta, then x square by a square plus y square by b square minus z square by c square అంతా అడిగాడు. ఇటువంటి వచ్చిన నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, ఇక్కడ ఏ నెంబరు లేదు, లేనప్పుడు 4 రాదు, 9 రాదు, 0 కానీ 1 కానీ రావాలి. ఇక్కడ ఒకటే మైనస్ ఉంది కాబట్టి 0 రాదు. ఆన్సర్ ఇస్ వాట్? ఆన్సర్ ఇస్ 1. ఫస్ట్. సెకండ్ అలా చేయొచ్చు. రెండోది థీటా 5 రెండు ఉన్నాయి కదా, ఇక్కడ యాంగిల్స్ పెట్టండి, 45 పెట్టండి, సీకెంట్ 45 రూట్ 2, కాస్ 45 1 బై రూట్ 2, 1, సీకెంట్ 45 రూట్ 2, 1 కాదు సరే, అదే ఏ రూట్ 2 1 బై రూట్ 2, బి tan 45 1, సి. వాడు ఏమి అడిగాడు? ఎక్స్ బై ఏ. చూసుకొని జాగ్రత్తగా. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 1, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ బై బి స్క్వేర్ 1, 1. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1. అలా చేసేసుకో. మరొకసారి 45 పెడితే ఏ వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి. x square into a square by a square 1, b square by b square 1, c square by c square 1, 1 plus 1 2, 2 minus 1 ఎంత? 1. అలా చేయొచ్చు. లేదా ట్రెడిషనల్, మన మ్యాథ్స్ ట్రెడిషనల్ చేద్దాం. ట్రెడిషనల్ ఏమి లేదు, ఇంటి ఏడు పట్టుకొచ్చండి. ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వేసేస్తాం స్టెప్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మన జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ అన్నాడు కదా. చూడండి, యూనిట్లో సీకెంట్ స్క్వేర్ కామన్ తీసుకోండి. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 మైనస్ టాన్ స్క్వేర్. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? అలాగనమాట. చూడండి, ఎక్స్ బై ఏ, వై బై బి, జెడ్ బై సి. నాన్న ఎక్స్ బై ఏ, x square by y square is equal to secant square cos 5, secant square theta cos square 5, secant square theta sin square 5, secant square theta కామన్ తీసామనుకో, cos square 5 plus sin square 5 1 అయిపోతుంది, మైనస్ tan square, secant square theta minus tan square theta is equal to 1. రైట్. నెక్స్ట్ బిట్ చూడండి, 1 plus sin alpha into 1 plus sin beta into 1 plus sin y is equal to 1 minus sin alpha into 1 minus sin beta into 1 minus sin y. అయితే ఈచ్ సైడ్ ఎంత అడిగాడు, ఒక్కొక్క దాని వాల్యూ ఎంత అడిగాడు. సో దీని వాల్యూని దీని వాల్యూ ఎంత అడిగాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాథమెటిక్స్లో అన్ని ఈజ్ ఈక్వల్స్ ఉంటుంది, అది కే అనుకుంటాం. సో దీని వాల్యూ కే అనుకోండి, దీని వాల్యూ కే అనుకోండి, రెండు మల్టిప్లై చేసుకోండి, కే స్క్వేర్. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చూసుకోండి. 1 ప్లస్ సైన్ ఇంటూ 1 మైనస్ సైన్, 1 ప్లస్ సైన్ ఇంటూ 1 మైనస్ సైన్, 1 ప్లస్ సైన్ ఇంటూ 1 మైనస్ సైన్, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఎస్, 1 ప్లస్ సైన్ ఇంటూ 1 మైనస్ సైన్, 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ బీటా. 1 ప్లస్ సైన్ ఇంటూ 1 మైనస్ సైన్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ వై. మరి ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ కట్టుకుంటాం కదా, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ వై. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. అంటే ఈ రెండు ఈక్వల్ అయితే దీని వాల్యూ ఎంత దీని వాల్యూ ఎంత అనేది మ్యాథమెటిక్స్ ఆల్ ఈజ్ ఈక్వల్స్ అయితే దాన్ని ఏమనుకుంటాం, కే అనుకుంటాం, రెండు మల్టిప్లై చేసుకున్నమాట. దట్స్ ఇట్, కూల్. రైట్ అప్ చూడండి, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 3/1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లస్ 2 sin స్క్వేర్ థీటా ఎంత అడిగాడు. ఈ లెక్క చేయొచ్చు మనం. 1 ప్లస్ సెకండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ 1, సెకండ్ స్క్వేర్ ఈక్వల్ 1 ప్లస్ tan స్క్వేర్ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే థీటా ఈక్వల్ యాంగిల్ పెట్టేస్తాను. థీటా ఈక్వల్ 45, 1/cot 45 1 కదా, 1 ప్లస్ 1 2, 3/1 ప్లస్ 1 2 ప్లస్ 2 ఇంటూ sin 45 1/√2 కదా, 1/√2 హోల్ స్క్వేర్ 2. చూడండి జాగ్రత్తగా రెండు పోతాయి. 4/2 2 ప్లస్ 1. ఆన్సర్ ఇస్ వాట్ 3. ఫోర్త్ ఆప్షన్. థీటా ఈక్వల్ యాంగిల్ పెట్టండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, మ్యాథ్స్ మీరు చేయగలరు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ కొసెకండ్ స్క్వేర్, కొసెకండ్ స్క్వేర్ సైన్ స్క్వేర్ అయిపోతుంది అనమాట. అలా 3 కాస్ స్క్వేర్ వస్తుంది. ఈ రెండు చేసుకుంటూ వచ్చేస్తాయి అనమాట. ఇదంతా అవుతుంది, ఇది సైన్ స్క్వేర్, ఇదంతా 1 ప్లస్ కాట్ ఈజ్ ఈక్వల్ కొసెకండ్ కదా, 1/కొసెకండ్ అంటే సైన్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇది 3 కాస్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 2 సైన్ స్క్వేర్ వస్తుంది. 2 సైన్ స్క్వేర్ 3 సైన్ స్క్వేర్ 3 కాస్ స్క్వేర్, 3 కామన్ తీసుకోండి, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1, 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 3. కానీ నాన్ మ్యాథ్స్ విద్యార్థి అంత ఐడియా రాదు కదా. థీటా ఈజ్ ఈక్వల్ 45. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 ఇంటూ sin x మైనస్ కాస్ x హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ sin x ప్లస్ కాస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ sin పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x ఎంత అడిగాడు. ఇటువంటి ఇచ్చిన ఆల్రెడీ ఒక బిట్ చెప్పాను మీకు. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, గుణకాలు, మీరు ఎవరిని బతిమాలక్కలే, అవన్నీ యాడ్ చేసండి. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 13. దాట్స్ ఇట్, రైట్ అప్. ఇప్పుడు మ్యాథ్స్ విద్యార్థులు ఏం చేస్తారంటే ఎక్స్ ఇది కూడా ఒక యాంగిల్ పెట్టుకుంటారు. 45 పెట్టారనుకోండి 0 అంతే కదా, సైన్ 45 పెట్టారనుకో, సపోజ్ సైన్ 45 1/√2 పోతే ఓకే, యాంగిల్ ఇక్కడ పెట్టి అవ్వదనమాట. ఎందుకంటే ఇక్కడ మారిపోతుంది అనమాట. అది యాంగిల్ ఈక్వల్ యాంగిల్ పెట్టకండి, 0 అయిపోద్ది. 30 పెట్టారనుకోండి, అప్పుడు వచ్చేస్తుంది సైన్ 30 కాస్ 30 మారిపోద్ది అనమాట, ఆగి వచ్చేస్తుంది. లేదా sin x మైనస్ కాస్ x హోల్ పవర్ 4 ని sin x మైనస్ కాస్ x హోల్ స్క్వేర్ అనుకోండి. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్. sin x దీన్ని sin పవర్ 6x ని sin స్క్వేర్ x హోల్ క్యూబ్ కాస్ స్క్వేర్ x హోల్ క్యూబ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ చేసి చూపిస్తాను చూడండి. రైట్, దీన్ని sin x మైనస్ కాస్ x హోల్ స్క్వేర్ sin x మైనస్ కాస్ x హోల్ స్క్వేర్ ఓకేనా, చూసుకుని జాగ్రత్తగా. a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab sin స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 మైనస్ 2 sin x కాస్ x. ఓకే, హోల్ స్క్వేర్ వేసుకోవాలి. a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab, a స్క్వేర్ 1 ప్లస్ b 4 sin స్క్వేర్ x కాస్ స్క్వేర్ x మైనస్ 4 sin x కాస్ x. అలాగే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది అంటే sin x ప్లస్ కాస్ x హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 1 ప్లస్ 2 sin x కాస్ x. దీన్ని sin స్క్వేర్ x హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ x హోల్ క్యూబ్.
A cube plus B cube formula, A plus B whole cube minus 3AB into A plus B. A plus B into 1 minus 3 into AB sin square x cos square x into A plus B 1. అప్పుడు ఏమైంది మనం చూడండి జాగ్రత్తగా, 1 minus 3 sin square x cos square x. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? ఫస్ట్ దాన్ని 3తో, 3 1s 3, 3 4s 12 sin square x cos square. లాస్ట్ దాన్ని 4తో చేసి 4 1 4 మైనస్ 12 sin square x cos square x పోద్ది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని 6తో, 6 into 1 6, 6 2 12 sin x cos x, మరి 4 3 12 sin x cos x పోద్ది. పోతే ఏమైంది? 3 plus 4 plus 6 is equal to what? 13. అంటే కొంచెం పెద్ద స్టెప్ చేయలేక ఇలా చేయాలి. కానీ చిత్తేడు నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా భయపడకండి. 3 6 4 బ్యా అయిపోతుంది అనమాట. నువ్వు చేయాలని చేయొచ్చు. దీని అంతటిని నేను చేయాలి 4తో, దీని అంతటిని 6తో, దీని అంతటిని 4తో చేస్తే సరిపోద్ది. దీన్ని 3తో 3 1 3, దీన్ని 4తో 6తో 6 1 6, దీన్ని 4తో 4 వేసాం. ఇక్కడ 3తో చేసినప్పుడు 3 4 12 sin square cos square. మరి దీన్ని 4తో చేసినప్పుడు 4 3 12 sin square cos square పోతుంది. దీన్ని 3తో చేసినప్పుడు 3 4 12 వస్తుంది. మరి దీన్ని 6తో చేసినప్పుడు 6 2 12 వస్తుంది. రెండు పోతుంది అనమాట. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్? 13. రైట్ అప్. రైట్, చూడండి. The value of secant theta into 1 plus sin theta by cos theta plus cos theta by 1 plus sin theta minus 2 tan square theta అడిగారు. secant theta మీరు పెట్టుకోండి, ఈ రెండు అడ్డుకొని కానీ చేసుకోండి. 1 plus sin theta whole square plus cos square theta by cos theta into 1 plus sin theta. దీని అలా విడిచిపెట్టండి, దీన్ని సింప్లిఫై చేయండి. secant theta into a plus b whole square formula a square plus b square plus 2ab plus cos square theta, right up, by cos theta into 1 plus sin theta. sin square plus cos square 1 కదా, 1 plus 1 2 అవుతుంది. secant theta into 2 కామన్ తీసేయండి. 1 plus 1 2, 2 కామన్ తీసుకోండి. 2 into 1 plus sin theta by cos theta into 1 plus sin theta. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 by cos అంటే 2 secant, secant into secant 2 secant square theta minus 2 tan square theta. మరి 2 కామన్ తీసుకుంటే 2 into secant square minus tan square 1, 2 into 1 is equal to what? అయిపోద్ది. ఇలా చేస్తావు. మ్యాథ్స్ లో ఇలా చేస్తావు, మ్యాథ్స్ లో చేస్తావు. నాన్ మ్యాథ్స్ లో థీటా ఈజ్ ఈక్వల్ 45 degrees పెట్టుకొని నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఏం పెట్టాలి? థీటా ఈజ్ ఈక్వల్ 45 పెట్టుకొని నీకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఇంటారా, నీకు హోంవర్క్ అనుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ 45 పెట్టుకొని చాలా జాగ్రత్త చేయండి, వచ్చేస్తుంది అనమాట నాన్ మ్యాథ్స్ వాళ్ళు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x cos theta minus y sin theta is equal to x sin theta plus y cos theta is equal to 4 అయితే దాన్ని డాష్ అడిగాడు. మీకు ఆల్రెడీ ఫార్ములా నేను ఇచ్చాను. థీటా ఎలిమినేటింగ్, థీటా లోపింగ్ చేయడం ఫార్ములా మీకు తెలుసు, మరోసారి చూద్దాం. x cos theta minus y sin theta is equal to p x sin theta plus y cos theta is equal to q అయితే x square plus y square is equal to p square plus q square. బై హార్ట్ చేశాను, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. x square plus y square is equal to p square plus q square. ఏమో x square plus y square, p square 4, q square 16, 4 plus 16 is equal to 20. That's it, first option అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, sin 420 ఎంత అడుగుతాడు. 420ని sin 360 plus 60
sin 60, ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది. 360 ప్లస్ θ ఫస్ట్ క్వాడ్రంట్, sin 60 వాల్యూ √3/2. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. sin స్క్వేర్ 5 ప్లస్ sin స్క్వేర్ 10 ప్లస్ sin స్క్వేర్ 15 ప్లస్ అప్ టు sin స్క్వేర్ 85 ఎంత అడిగాడు. ఇప్పుడు మనం సైన్లు కానీ కాస్ట్లు కానీ ఇచ్చినప్పుడు స్క్వేర్లు ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ బై 2 వేయాలి. ఇక నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 5 1 జార్, 5 2 జార్, 5 3 జార్, 5 17 జార్, 17 టర్మ్స్ ఉన్నాయి. సో అవర్ ఆన్సర్ ఇస్ 17/2. 17/2 ఈజ్ ఈక్వల్ టు 8.5. అయిపోయింది అనమాట. నెక్స్ట్ రీజనింగ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ క్వశ్చన్ అన్ని మీకు సండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడండి. ఒక నెంబర్ సిరీస్ చూడండి. 10 11 101 111 డాష్ ఆప్షన్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందని ప్రిపేర్ అవ్వకండి. మీరు మామూలుగా ప్రిపేర్ అవ్వండి. వచ్చేస్తే ఆ బుక్ అలా చేసుకుంది అన్ని మీకు చెప్తుంటాను నేను డైలీ. చాలా కష్టం ఇవన్నీ చెప్పడం. ఇప్పుడు చూడండి, ఆ బుక్ మొత్తం చెప్తుంటాను అనమాట. అది ఇవన్నీ చాలా జాగ్రత్తగా బిట్లన్నీ చెప్తుంటాను. మధ్య మధ్యలో నా బిట్లు ఇస్తాను, నా సొంతమైన బిట్లు ఇస్తుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు కలుసుకుందాం.